కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ప్రధానంగా అందరూ ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ అలాగే బీహార్ ఎస్పెషల్లీ ఒడిశాలో కొత్తగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈ మూడు రాష్ట్రాలకు నిధుల వరదైతే పారింది. ప్రత్యేక ప్యాకేజీలు వివిధ పథకాల కింద నిధుల కేటాయింపుకు సంబంధించి ప్రియారిటీ పెంచడం అనేది జరిగింది. స్పెసిఫిక్గా మనం చూస్తే ఏపీ బీహార్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ జేడీయూ ఈ రెండు పార్టీలు ఎన్డీఏ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే రెండు రాష్ట్రాలకు వరాలు ప్రకటించారు. అయితే బీహార్లో కొద్ది రోజుల్లో ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కొంత బీహార్కు కొన్ని సెక్టర్స్లో ఎక్కువ నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి 15,000 కోట్ల సాయాన్ని స్పెసిఫిక్గా ప్రకటించారు. అలాగే అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్పెసిఫిక్గా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో నోడ్లకు ప్రత్యేక సాయం, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు, కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్తు, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు, విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు, ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్. ఇది చాలా స్పెసిఫిక్గా మనం చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీకి గతంలో కేంద్రం స్పెసిఫిక్గా హామీ ఇచ్చిన నేపథ్యం కొన్ని జిల్లాలకు అంటే ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలకు, అలాగే రాయలసీమలోని 4 జిల్లాలు కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు ఈ 4 జిల్లాలకు 50 కోట్ల చొప్పున అప్పుడు వచ్చేవి. కానీ మధ్యలో ఈ నిధులు ఆగిపోయిన నేపథ్యంలో ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం అనేది ఖచ్చితంగా ఉపశమనమైనదే. అయితే ఈ ప్రత్యేక ప్యాకేజీ గతంలో ఇచ్చినట్టుగా 50 కోట్లు ఇస్తారా, లేదంటే ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటిస్తారా? ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తే ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధికి అది కొత్త పునాది వేసినట్టుగా అవుతుంది. కాబట్టి కేంద్రం ప్రత్యేక హోదాకు సంబంధించి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇక కుదరదని చెప్పిన నేపథ్యంలో దాని ద్వారా అందే సాయాన్ని ఈ మోడల్లో అందించబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్పెసిఫిక్గా చూస్తే ఈసారి కొత్తగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాగా కేంద్రం గుర్తించినట్టయింది. ఈ వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ కింద రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేవి. ఇక ప్రకాశం జిల్లాను కూడా కేంద్రం యాడ్ చేయడం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు అని చెప్పారు. కాబట్టి 50 కోట్ల నిధులు రాబోతున్నాయనేది మనకి అర్థమవుతోంది.